వెల్కమ్ టు అవికా వైన్స్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే వీడియో మీ ముందుకు వచ్చేసింది. మీకు తెలుసు కదా దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ని నొక్కండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరెన్ని లైక్స్ ఇస్తే అంత మోటివేషన్ వస్తుంది మాకు. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఇంకా ఈ వీడియో చిన్నపిల్లల కొరకు కాదు. ఇప్పుడు మనం నడిపిస్తున్న సిరీస్ ఏంటంటే ఆడపిల్ల తల్లిగారింటికి వస్తే కోడలు ఎట్లా అరుచుకుంటది, తల్లి ఎట్లా అరుచుకుంటది, కోడల్ని ఎంత కష్టపెడతారు. సో ఆ సిరీస్ ని ఇప్పుడు మనం పార్ట్ 7 చూడబోతున్నాము. ఈ వీడియో ఏంటంటే ఆడబిడ్డతో కలిసి వాళ్ళ ఊర్లోని సత్యనారాయణ స్వామి టెంపుల్ కి వెళ్తారు. అక్కడ జరిగే సన్నివేశాలని చూసి ఎంజాయ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా 1000 సబ్స్క్రైబర్లు కూడా కాలేదు దోస్తులు. మాకు 1000 మంది సబ్స్క్రైబర్స్ కావడానికి సపోర్ట్ చేయండి దోస్తులు. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎంతసేపు సింగారించుకుంటావే, నీ సింగారం సల్లాగుండా తొందర రెడీగా పా, గుడికి పోదాం అనుకుంటాం కదా. వస్తున్నానత్తయ్య, పదండి. ఇది దీని బిడ్డ పొద్దున్న లేచిన కానుంచి అద్దం ముందు నుంచి కదలలేరు. చీరలు కడతారు, సింగిల్ కడతారు, బొట్లు పెడతారు, పౌడర్లు దిద్దుతారు. ఈ ముసలిది కూడా గంట సేపు రెడీ అవుతుంది, క్రీములు రుద్దుతుంది. నా దగ్గరకు వచ్చి ఎంతసేపు సింగారించుకుంటామట. నేను ఇప్పుడే వచ్చి ఇట్లా ముఖం కడుక్కున్నా. స్వప్న ఏదత్తమ్మా బయటికి వెళ్ళిందా? ఆగే రెడీ అవుతుంది. నువ్వు రెడీ అయితే అయిపోయినా గంటలు గంటలు. నా బిడ్డ రెడీ కావద్దా? రెడీ అవుతుందా? దీని రోగం పాడుగాని అందరు రెడీ అయ్యారు, నేను ఒక్కదానే లేట్ అన్నట్టు బిల్డప్ ఇచ్చింది ఇప్పటిదాకా. నేను ఆగం పౌడర్ రుద్దుకొని వస్తే అంత వేలిందో మా అన్న నా ముఖం. బా టైం పాస్ ఎట్లా కావాలి, అది రెడీ అయ్యేదాకా దీని సంగతి చెప్పుదాం ఆగుండ్రి. ప్రొద్దున ఎప్పుడో లేచింది కదా అత్త స్వప్న 5 గంటలకి, ఇంకా రెడీ కాలే? అయ్యో ప్రొద్దునే లేస్తేందే, ఎన్ని జగ పెట్టుకోవాలి, ఆడ పిల్లల్ని చూసుకోవాలి, ఇటు నన్ను చూసుకోవాలి, ఎన్ని జగ పెట్టుకుంటా అవుతుంది అనుకుంటాను. ఏగా నీకే తెలుసే, నీకు నీ బిడ్డకు తెలుసు. నీకే ఉన్నారు పిల్లలు, దానికే ఉన్నారు, నాకు లేరు ఇక పిల్లలు. దాని పిల్లల్ని కూడా మొత్తం రెడీ చేసింది నేనే. పిల్లల్ని సగబెడుతుందట, ఇక దీన్ని కూడా సగబెడుతుందట. దీనికి గుండ్రాయి లెక్కుంటే దీనికి కూడా చీర కట్టిందేమో. అది ఈ గుండ్రాయికి పెద్ద డ్రమ్ము కిట్టినట్టు చూడితే అయిపోయాయి. దానికి దీనికి కూడా రెడీ చేసిందట, చూసుకున్నదట దీన్ని. మీకు చీర స్వప్ననే కట్టిందా అత్తమ్మా? ఏడ కట్టిందే, కడతా అన్నది, కట్టిపించుకుంటా దాంతో. అది మంచిగా సిటీలు ఎట్లా కనబడతారో గట్లా కొట్టేటట్టు కడుతుంది నాకు. కట్టిపించుకుంటావు, అది రెడీ అయినాక నేను పోతా. ఓరిల పెంట ముఖాలు, ఇది రెడీ కాలేదా ఇంకా? నా దగ్గరకు వచ్చి ఒర్రి పోతే నేను అందరు రెడీగా ఉన్నారేమో, నాదే లేట్ అనుకున్నా. దీనికి చీర కడుతుందట. ఇంకా ఈ రుబ్బురోలు వచ్చేది గుడి కాలేకపోతే ఫ్యాషన్ షోకి పోతానా అనుకుంటాందా. బిడ్డ అత్తే కథ ఇది కూడా హీరోయిన్ లెక్కనే ఫీల్ అవుతుంది. అయ్యో అత్తమ్మ, మరి తొందరగా కట్టుకపోండి, లేట్ అయితే గుడి మూసేస్తారు మళ్ళా. నేను ఫోన్ చేసి చెప్పిన అయ్యగారికి ఉంటా అన్నాడు. ఎందుకంటే 1000 రూపాయలు ఇస్తా కదా, ఒక చీర కూడా పెడతా అని చెప్పిన. ఈ ఉండకేం చేస్తాడు? ఇది అయ్యగారిని కూడా బుట్టలు వేసుకుంటుంది. 1000 రూపాయలు పెడతా, చీర పెడతా అనగానే అయ్యగారు కూడా పాపం సాయంత్రం దాకా ఉంటాడు తిండి తిప్పలు లేకుండా. నువ్వైతే వంట చేసినావు గానే, రాగానే వదిన ఆకలి అవుతుంది, రాగానే తినాలి మనం. చేసిన అత్తమ్మా, ఏది చేయకున్నా వంట చేసుడు తప్పుతుందా? ఎన్ని చేసినా మీరు తిండి మాంతారా, ఉపవాసం ఉన్నారా ఎన్నడన్నా? ఏందే ఏమో అంటావు? ఏ కాదత్తమ్మా, మనుషులు అన్నాక తినుడే కదా. తిండి లేకపోతే ఎట్లా? ఇక పోయి వస్తాం, గుట్ట మీదకి ఎక్కాలి, మెట్లు ఎక్కాలి, తినాలి నాయరాగానే. ప్రొద్దున తిన్నది ఇంకా కొంచెం అరగానే లేదే, మెట్లు ఎక్కువ ఆయన తరుగుతుంది. మళ్ళీ ఆడిపోయినాక ఆకలి అయితే ఎట్లనే? 2 డజన్లన్నీ అట్టుపండు తెమ్మని రాజులు రాంగా. ఇలా తిండి పాడుగాను, ఇలా అసలు దేవుని దగ్గరికి దర్శనానికి పోతానరా లేకపోతే తిండి తినడానికి పోతానరా నాకు అర్థమైతలేదు. ఆ దేవుడు వీళ్ళని చూసి ఎట్లా తట్టుకుంటాడో ఏమో. 2 డజన్లు అట్టుపండ్లు కావన్నట్టు ఇప్పుడు దీనికి పైన డజన్ తింటది, కిందకో డజన్ తింటది. మెట్లు ఎక్కేటప్పుడు ఆకలి కాదేంటి దీనికి? ఏర్శనగ్గులు వేయించి పెట్టినావు గానే, గవి పొట్లాన్ని లేచి పట్టుకరా, మెట్లు ఎక్కంగా తినుకుంటే ఎక్కచ్చు. పట్టుకొస్తా అత్తమ్మా, మంచి ఐడియా చెప్పిండ్రు. నేను గదే అనుకుంటానా. గుట్ట కింద తింటారు, గుట్ట పైన తింటారు, మరి మెట్లు ఎక్కంగా నోరు ఖాళీ ఉంటది కదా, ఏం చేసుడు అని అనుకున్నా. ఏ కాదత్తమ్మా, నోరు ఖాళీ అంటే కడుపు ఖాళీ ఉంటది కదా అన్నట్టు.
పోండి పోండి తొందర చీర కట్టుకొని రా పోండి. లేట్ అయితే అయ్యగారు ఉంటాడు గాని మళ్ళా అదనకు ఆకలి అవుతుంది పాపం. అవునే నువ్వు చెప్పింది కరెక్టే, అయ్యగారు మా ఉంటాడు గాని మళ్ళా మాకు ఆకలి అవుతుంది, నాకు కూడా ఆకలి అవుతుంది, అదనకే ఏంది పిల్లలకు కూడా ఆకలి అవుతుంది. అబ్బా మీ దాంట్లో పిల్లల్ని ఎందుకు కలుపుతావు గాని నీకు ఆకలి అవుతుంది అని చెప్పే ఫస్ట్. ఈ కర్రది ఎంతసేపు మేకప్ అవుతుందో ఏమో, ఎంత మేకప్ వేసినా దాని రంగు మారదని దానికి తెలియకపోయే. ఇప్పుడు చూడండి ఇక బయటకు అత్తరు ఇద్దరు హీరోయిన్ల లెక్క ఫోజులు కొడతారు, నాన్నేమో వాళ్ళ ఇంట్లో పని మనిషిని లెక్క చూస్తారు. మా అత్తనైతే హీరోయిన్ ఏం కర్మ మిస్ ఇండియా మిస్ వరల్డ్ లెక్కన ఫీల్ అవుతుంది. ఇప్పుడే గిట్లున్నదంటే ఆ కాలంలో ఎట్లుండేనో మా అత్త. నా ఆడబిడ్డ కూడా ఇప్పుడే గిట్లున్నదంటే పెళ్ళాక ముందు నేను చూడకపోతే గాని ఎట్లున్నదో ఎన్ని వేషాలు వేసిందో. ఏమైంది గట్ల పడతాను? ఏం లేదత్తమ్మా, ఇగో ప్రొద్దున్న నుంచి దేవుని దర్శనం అయ్యేదాకా ఏం తినద్దని తినలే, ఉపవాసం ఉన్నా, కొంచెం కళ్ళు తిరిగినట్టయింది అంతే. ఇదేంద్ర అయ్యా గున్న పందికి ఎంతో చుట్టినట్టున్నది, అది ఏం చీర అది ఏం స్టైలు, సచ్చిన గుండె దడుచుకుంది ఒకటేసారి. ఇక ఊరోళ్ళందరూ ఆ గుళ్ళె పంతులకి దేవుడు ఎరుగు, ఇక వాళ్ళందరినీ దేవుడే కాపాడాలి. అదేమో దిక్కుమాల పంజాబ్ డ్రెస్ వేసుకున్నది, ఈ ముసల్దాన్నేమో గిట్ల రెడీ చేసింది, దీనికేం పుట్టింది రోగం? వావ్ అత్తమ్మ సూపర్! ఇప్పుడే గింత అందంగా ఉన్నారంటే ఆ కాలంలో మామయ్య ఇట్లా పడిపోయిండో మిమ్మల్ని చూసి. ఇప్పుడు నేను పడ్డా కదా అట్లా మామయ్య కూడా వాడుంటాడు ఎన్నోసార్లు. ఈ ఛాన్స్ దొరికించుకొని తాళి కట్టించుకున్నదేమో. నిజంగా నావే మస్తు కొడతాను కదా నేను గిట్లా. అబ్బా ఏం చెప్పమంటారు అత్తమ్మ, వదినేనైతే నిజంగా అసలు డిజైనర్ కావచ్చు. వదినేను మంచి ఫ్యాషన్ డిజైనర్ చేయొచ్చు మనం. సినిమాలకు హీరోయిన్లు వేసుకుంటారు చూడు, గట్ల వేసింది మిమ్మల్ని. ఏందో కొంగు గట్టెత్తారు కానీ గిటేసిందే ఇది. హీరోయిన్ లెక్కనే కొడుతున్నదా నేమో నచ్చిన సినిమాల హీరోయిన్. అవునత్తమ్మా సేమ్ హీరోయిన్ లెక్కనే ఉన్నారు కదే హీరోయిన్. అయ్యో వదిన మరి మీరు కట్టుకోలేరా కొత్త చీర? అయినా వదినకు ఇంత స్మార్ట్ ఉంటుంది, కొత్త చీరలు అవసరమే ఉండదు. ఏమున్నా లేకపోయినా స్మార్ట్ అంటే స్మార్ట్ వదినే. కరెక్ట్ చెప్పినవే నా బిడ్డకు. ఏ వేసినా నగలు వేసినా ఏ వేసినా అయ్యకున్నా హీరోయిన్ లెక్కనే ఉంటది. అవునే అవును, నువ్వో హీరోయిన్ అదో హీరోయిన్, ఇద్దరు హీరోయిన్లే. ఇక నీ కొడుకు హీరో ఎప్పుడు వస్తాడో ఏమో హీరోగాడు. ఈ హీరోయిన్ అనే పదము ఇల్లే పెట్టాలి ఇక డిక్షనరీలో. పదండి అత్తమ్మ వెళ్దామా, ఇంకొంసేపు బొగుడుకుంటారా? అదే 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 అత్తమ్మ ఇంకొంసేపు పౌడర్ వేసుకుంటారా, బాగా వేడైతుంది కదా, ఎండ బాగుంది కదా, పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే చల్లగా ఉంటుందని చెప్తాను. అవునే కదా అన్నది కరెక్టే, ఎండ బాగుంది కదనే, చెమటత్తే మళ్ళీ పౌడర్ అంతా పోతుంది. ఇంకొంచెం వెయ్యి నాకు పౌడరు. ఏ వద్దు మమ్మీ క్రీమ్ పెట్టుకున్నావు కదా అవసరం లేదు. కాదే గొంత ఊపిరాడనట్టు అవుతుంది, అంతా చుట్టినావు కదా హీరోయిన్ లెక్కుంటా అని. ఇగో అంతా ఉడకపోసినట్టు అవుతుంది, గిన్నె సంకల గింతంత పౌడర్ వేసుకొని అత్తా. ఎండాకాలం మొత్తం డ్రమ్ముకు చుట్టినట్టు చుట్టింది, ముసల్దానికి ఊపిరేడాడుతుందిగా, పౌడర్ వేసుకుంటుందట. పౌడర్ ఎండ్లకి వెళ్ళేస్తుంది, మొత్తం పిటపిట కట్టింది చీర. వామ్మో ఉక్కపోతల చీర కట్టుకొని అది ఎట్లెక్కుతుందేమో మెట్లు, కళ్ళు తిరిగి నా మీద పడితే నేను చస్తా అన్నే. ఇది పోయి వచ్చినాక కూడా ఎన్ని డ్రామాలు ఆడుతుందో, హో మమ్మీ అనుకుంటా. వంటనైతే వేసి పారేసిన అవ్వ, నేను రాగానే వంట ఇక వీళ్ళే పెట్టుకొని తింటారు, ఏమన్నా వేసుకొని. ఇక హబ్బా దీని స్టైల్ నడుచుడు చూడుండ్రి, బాతు కదా నడిచినట్టు నడుస్తుంది. బాతు కాదు, ఎట్లున్నారంటే ఇది గుడ్డేను, ఆయనకదేమో గుడ్డేను పిల్లలు ఎక్కున్నారు సేమ్. ఎంత దూరం ఉన్నదే గమెట్ల కాడికి వాటోలో పోతేమో. వాటో గురించి మీకు తెలుసు కదా అత్తమ్మా, మొన్న వదిలేని హాస్పిటల్ తీసుకుపోవడానికి ఆ డ్రైవర్ గాడు ఉన్నాడా, అటు ఫుల్ తాగిపోతాడు, ఆయనతో అట్లనే గుడ్డ ఎక్కించినా ఎక్కిస్తాడు మెట్ల మీదకి వెళ్ళి. కరెస్ట్ ముందట ఒక టింగులాడి వెనకొక టింగులాడి మధ్యలో నేను. ఈ జీవితం మొత్తం ఈ టింగులాడిల మధ్యలోనే అయితట్టున్నది నాది. ఇంకా ఎన్ని మెట్లున్నాయే? ఈ మెట్లు కొన్ని ఎక్కువ కట్టినట్టున్నారు కదనే, నేను చిన్న ఉన్నప్పుడు గిన్నిగానం మెట్లు లేనే లేవు అసలు. సత్యనారాయణ స్వామికి జై. దీని సోది మొక్క ఇది, ఇక్కడ కూడా దీని సోదినాలే నేను. అమ్మో వదిన పైదాకా వెళ్ళిపోతుంది. పోతది మరి ఏమనుకుంటాన్నావు, అది మస్తు యాక్టివ్ స్లిమ్ ఉంటది అది. బొంద స్లిమ్ ఆడెవడో కనబడ్డాడో, ఎవడాడు దీని మొగుడు వచ్చింది ఏంది అని చూసుకుంటూ ఉరుకుతాంది. ఆడెవడో ఏమో, నేనైతే ముసల్దానితోటే ఉంటా. ఇదేనా నా వడ్డా, దానికి ఇంత నీళ్లు తాగిచ్చి కొబ్బరి నీళ్ళు మన్నో దుబ్బనో తాగిచ్చి మళ్ళీ పట్టుకపోవాలి కిందికో మీదికో. దీనికి ఏమైనా నాకే రాపరప, మళ్ళీ రాజు కూడా నన్నే తిడతాడు.
ఇంకేమన్నా సోయి ఉందా? నా తల్లి ఎట్లుంటది, ఎట్లా ఎక్కుతుందా అని ఉన్నదా? కొంచెమన్నా ఎట్లా ఉరికింది చూడు. హే స్వీటీ, ఇక్కడేంటి నువ్వు? మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. సత్యనారాయణ స్వామి గుడికి పోదామని వచ్చాం బావా. నువ్వు బాగున్నావా? ఆడేవాడు పిట్టల దొర లెక్కనే ఉన్నాడు. ఎవడాడు అసలు? ఫస్ట్ దీని మొగుడు అనుకున్నా, సురేష్ కాదు. ఈడెవడో కొత్త క్యారెక్టర్. ముసల్దాన్ని అడుగుదాం, అడుగుతేమన్నా అంటదేమో నాన్నే. అత్తమ్మ వదినతోటి ఎవరది మెట్లెక్కుతున్నది? ఓ వాడావే, వాడు మా తమ్ముని కొడుకు. వాళ్ళిద్దరు చిన్నప్పటి సంది బావా మరదళ్ళు. చిన్నప్పటి సంది ఇప్పటి సంది ముసలి సంది ఏందే నీ బొంద? ఎప్పుడైనా బావ మరదలే. అవునా? నేను ఎప్పుడు చూడలే. మొన్న వాడు ఫోన్ చేసినప్పుడే అన్నాడే, మొక్కుండే అత్త మీ ఊరికి వస్తానా నేను అని. అందుకే ఇది ప్లాన్ వేసింది ఏంది మా ఆడబిడ్డ. ఏమో అంత కన్ఫ్యూజన్. బావా నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదా? చేసుకోలేదు స్వీటీ, నువ్వు ఉండగా ఎలా చేసుకుంటాను చెప్పు. చీపో బావా, నాకు అసలే పెళ్లి అయిపోయింది. ఎప్పుడు 2 పిల్లలు కూడా ఉన్నారు. నాకు తెలుసు స్వీటీ, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావు నువ్వు. ఈడెక్కడో సేమ్ పిట్టల దొర లెక్కనే ఉన్నాడు. పిట్టల దొరని తీయరాదు, ఇన్ని పెట్టరాదు. ఏం మాట్లాడుకుంటాను ఇందాం. ఈ ముసలి దాన్ని చూస్తే ఎవడింటాడు? ఎటురుకుతాను, మన ఇద్దరం పోదాం, ఆగు మెల్లగా ఎక్కుదాం. నీతోటి ఉంటే వీళ్ళ ముచ్చట ఎవడింటాడే? వీళ్ళ ముచ్చటింటే టైం పాస్ అవుతుంది. ఎన్ని కటింగ్లు ఇస్తుందో చూస్తానా. రండత్తమ్మా, రండి. అబ్బా స్వీటీ, నువ్వు అసలు ఏంది? అసలు ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు ఇంత పర్ఫెక్ట్ ఫిగర్ ని? నీ బొంద పెళ్ళైన ఆడవాళ్ళతోటి ఏందిరగ్గ మాటలు? చీపో బావా, చిన్నప్పటి నుంచి ఎప్పుడు అట్లనే అంటావు నన్ను. దానికి చిన్నప్పటి నుంచి గదే అందాం కదరా. వచ్చింది డప్పులరా, నచ్చింది. స్వీటీ, మనం ఫాస్ట్ గా వెళ్దాం పదా. దరిద్రుడు చూడు, ఈడ ముచ్చట్లు వింటాన్నామని ఫాస్ట్ గా పోదామంటాడు. నేను ఇంకా ఫాస్ట్ గా వస్తారా నీకన్నా? బావా ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తున్నావు? హైదరాబాద్ లోనే చేస్తున్నాను స్వీటీ. వెళ్దామా? హైదరాబాద్ కు ఒకసారి వస్తావా? మొగ్గు నిడిచిపెట్టి నీతోటి ఎట్లా వస్తుందిరా? అవలేదా? వెళ్దాం బావా, కానీ ఇప్పుడు కాదు, మళ్ళొచ్చే హాలిడేస్ లో వెళ్దాం. మీ ఆయన ఒప్పుకుంటాడా మరి? ఏదో ఒకటి అబద్ధం చెప్పి వెళ్దాం బావా. దీని నోట్లు చెప్పి పెడితే అబద్ధం చెప్పి పోతుందా? ముగ్గుని తీసుకొని పోవచ్చు కానీ ఇట్లా ఎన్ని అబద్ధాలు ఆడినవే ముగ్గుతోటి. ఆడేమో ఇదో పెద్ద లవర్ అని ఫీల్ అవుతాడు. దీని గురించి వెళ్తే ఆడు కింద పడి వస్తాడు. అత్తమ్మకు తొందర ఎక్కువ స్వీటీ. ఒక 1 ఇయర్ ఆగమంటే ఆగలేదు, నీకు పెళ్లి చేసేసింది. చేయకపోతే నీ పింజారి ముఖానికి వేసి కట్టబెడతా అనుకున్నావారా? అవును బావా, ఐ రియల్లీ మిస్ యూ సో మచ్. ఓసిని, ఈ పింజారి ముఖపు దానికి కూడా వాడంటే ఇష్టమే ఉన్నట్టుందే. మరి సురేష్ అని వాడిని పట్టుకొని బిల్డప్ ఇస్తుంది. అన్ని పెద్ద బక్రదాన్ని వేసేసింది కదా ఇది. స్వీటీ, నీకు అసలు పేరు స్వీటీ అని కరెక్ట్ సూట్ అయిందే. స్వీటీ, అంత స్వీట్ ఉంటావు నువ్వు. చెప్పో బావా, డాన్స్ రేగా బావా, టింగు అనుకుంటా. ముసల్ది కూడా ఎగురుతుంది మీ వెనక స్టెప్పులు. ఆ ముసల్దాన్ని కొంచెమన్నా సిగ్గుమానం ఉందా? అడిష్టం ఉన్నట్టు వాగుతా ఉంటే ఏమన్నా అంటున్నదా చూడు. పెళ్ళైన ఆడదాన్ని పట్టుకొని అడిష్టం ఉన్నట్టు వాగుతాడు. ఇది నా బిడ్డ హీరోయిన్, అందుకే హీరోయిన్ ఎంట పడతాడని ఇప్పిస్తుంది అనుకుంటుంది. రాజు ఉంటేనా ఇద్దరు మూతి పనులు రాలగొట్టేటోడు. నీకు ఇక్కడ ఏం పని అని వచ్చావు తమ్ముడు? ఏమడుగుతున్నావే? నా తమ్ముడు కొడుకు అని ఇష్టం ఉన్నప్పుడు అత్తడు పోతాడు. నా తమ్ముని కొడుకు అంటే నా కొడుకు లెక్క. నిన్నెవడు అడిగిండే? వాడిని అడిగితే నువ్వెందుకు ఆన్సర్ ఇస్తాను? అబ్బా ఇంకెంతసేపే బావా, ఇంకొన్ని ఎక్కువ మెట్లుంటే బాగుండు అనిపిస్తుంది. నీతో ఇంకొంచెం సేపు వాకింగ్ చేయొచ్చు. నాకు కూడా అదే అనిపిస్తుంది స్వీటీ. మళ్ళీ ఒకసారి కిందికి దిగి పైకి ఎక్కుదామా? అరే పిచ్చి మొక్కలారా, ఆ సత్యనారాయణ స్వామికి తెలిసిందంటే మిమ్మల్ని ఇద్దరు ఒక్క తన్నుడు అంటాడు. దర్శనం చేసుకోకుండా కిందికి దిగి పైకి ఎక్కుతారా? మీరు ఎందుకు వచ్చిండ్రా? అసలు దేవుడి కోసం వచ్చిండ్రా, పిచ్చి వేషాలు వేయడానికి వచ్చిండ్రా? ఇద్దరం కలిసి దిగుతాం కదా బావా, పర్లేదులే. ఇంటికి మాత్రం రావాలి కంపల్సరీ. నువ్వు ఇక్కడ దాకా వచ్చినాక ఇంటికి రాకుండా ఎట్లుంటానే స్వీటీ బాటి అనుకుంటే ఇటు మంచిగానే ఉన్నాడు. ఇటు నుంచి ఇటే పోయేసాక ఇడు ఇంటికి వస్తాడట. ఇప్పుడు మళ్ళా నాకే తంట. నేను చూస్తేనే పెద్ద పెంటలాగా ఉన్నాడు. అబ్బా, సత్యనారాయణ స్వామిది దర్శనం అయితే బాగా జరిగింది. అత్తయ్య, దర్శనం అయితే బాగా జరిగింది కదూ? ఇదేంది సప్పుడు ఎత్తలేదు ఎంత మాట్లాడిచ్చినా? హే వర్ణమాల, నువ్వు ఉండేది ఇదే ఊరా? ఎన్ని రోజులైతాంది నిన్ను చూడక? వామ్మో, ఈడెవడ్రు? ఎవరత్తమ్మా అది? నిన్నెట్లా మర్చిపోతానే వర్ణ? బావా, వాయమ్మో, పైన స్టోరీ కింద స్టోరీయా? నేను ఇన్నే కింద పడిపోతారో దేవుడా. రోజు కలలా నువ్వే వస్తావు వర్ణ నాకు. బావా, నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదా? నేను ఇప్పుడే వచ్చాను దర్శనానికి, అటే కదా, మనం మెట్లెక్కుతూ మాట్లాడదాం. అయ్యో, మా దర్శనం ఇప్పుడే అయిపోయింది బావా. సరే, నీకోసం మళ్ళీ వస్తాను. సో స్వీట్ ఆఫ్ యు వర్ణి. ఏంటిది? మళ్ళీ ఎక్కుతుందా? జోక్ వేస్తుందా? నిజమేనా?
ఇక్కడ ఏం జరుగుతోంది? నాకు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. ఇద్దరు సంగతి చెప్తాను ఆగే, నేను రాజుకు ఫోన్ చేస్తాను. హలో రాజు, నేను వచ్చేస్తున్నాను. ఏమో అత్తయ్యకి ఒక మామయ్య దొరికాడు. మీ చెల్లికి ఎవరో బావనట. మళ్ళీ దర్శనానికి వెళ్తున్నారు. వస్తావా? తొందరగా రా, ఈ సీన్ మిస్ అవుతావు మళ్ళా. బాబు ఒక్కడే వచ్చింది అవే, నా మరదలు రాలేదా? ఎలా అనిపించింది దోస్తులు ఈ వీడియో? వీడియో ఎలా ఉందో కామెంట్స్ లో తెలియజేయండి. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. Bye bye. See you in next video.